తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పనికి వెళ్లలేదనే కోపంతో భర్తను భార్య చంపిన ఘటన పెనుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం కొట్టాలపర్రు శివారు వీరప్ప చెరువుకు చెందిన వెంకటనారాయణ తన రెండవ భార్య అనంతలక్ష్మితో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మొదటి భార్య చనిపోవడంతో అనంతలక్ష్మి అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి వారం రోజుల క్రితం ఇండియాకు తిరిగి వచ్చాడు. గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత పనికి వెళ్లడం లేదనే కోపంతో భార్య అనంతలక్ష్మి టార్చ్ లైట్తో భర్తను హతమార్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినాయక చవితి పురస్కరించుకుని మంతెన వెంకట సూర్యనారాయణరాజు సుభద్రాయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు రవివర్మ తోటలో వారి మనుమరాళ్లు మంతెన హిమదుర్గ, డాక్టర్ మంతెన ఉమాశ్రీలక్ష్మిలో 20 రకాల పూజా పత్రులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమాశ్రీలక్ష్మి మాట్లాడుతూ తమ తాతయ్య స్వాతంత్ర సమరయోధులు మంతెన వెంకట సూర్యనారాయణరాజు సుభద్రాయమ్మ పేరు మీద ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఏలూరుపాడు గ్రామంలో మంతెన వెంకట సూర్యనారాయణరాజు శ్రీమతి సుభద్రయ్య ఫౌండేషన్ ద్వారా 21 రకాల పూజా పత్రులకు ఈరోజు 20 రకాల పత్రులను ఉచితంగా అందించడం జరిగింది. ఈ ఫౌండేషన్ మా నాన్నమ్మ గారి అలాగే తాతయ్య గారి పేరు మీద చేసిన ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా మేము ఎన్నెన్నో సేవా కార్యక్రమాలను చేశాము. ఇక ముందు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలని మేము చేస్తూనే ఉంటాం. మా తాతయ్య గారు స్వాతంత్ర సమరయోధులు మరియు రైతు నాయకులు. మాకు 5 ఎకరాల తోటలో తాతయ్య గారి చేత ఇవన్నీ కూడా 20 రకాల పత్రులు కూడా ఆయన ఆనాడు మొత్తం నాటడం అనేది జరిగింది. ఈ రోజు అవి పెద్ద వృక్షాల కింద అయ్యాయి. ఆయన స్ఫూర్తితోటి మేము అందరికీ కూడా ఈ పూజా పత్రులను 21 రకాల పత్రాన్ని ఈ రోజు మేము అందించడం జరిగింది. సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించవచ్చని భీమడోలు మానస స్కూల్ కరెస్పాండెంట్ యలమర్తి రవీంద్ర కుమార్ అన్నారు. మదర్ టెరెసా జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా భీమడోలు మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10th విద్యార్థులు తమ సొంత నిధులతో గ్రామంలో పేదలకు, వృద్ధులకు నిత్యావసరాలు, దుప్పట్లు, వస్త్రాలు, భోజనం, మందులను అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ మదర్ టెరెసా జయంతి పురస్కరించుకుని గత 15 సంవత్సరాలుగా తమ పాఠశాలలోని 10th విద్యార్థులు పేదలకు వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే సేవా కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడం ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆగస్ట్ భారతరత్న నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మదర్ తెరీసా గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ బర్త్డే ఒక వేడుకగా జరపడం అనేది ఆనవాయితీగా జరుగుతోంది. దీనిలో ప్రత్యేకంగా 10వ తరగతి విద్యార్థులు మాత్రమే పాల్గొంటారు. ఎవరైతే స్కూల్ లీవ్ అవుట్ బ్యాచ్ ఉన్నారో ఆ 10వ తరగతి విద్యార్థులు కొన్ని ఓల్డ్ క్లోత్స్, కొంత మనీ కలెక్ట్ చేసి ఎవరైతే అవసరంలో ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులు అనగా పేస్టు, సబ్బు, బట్టల సబ్బు అట్లాంటివి, అలాగే జనరల్గా కొంచెం అత్యవసరమైన మెడిసిన్ అంటే జ్వరానికి, కడుపులో నొప్పికి, మోషన్స్కి ఇట్లాంటి వాటికి కొంత మెడిసిన్, అలాగే దుప్పటి వాళ్ళకి రేపు రాబోయే చలికాలంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా కనీసం కప్పుకోవడానికి దుప్పటి ఉండేలాగా ఒక దుప్పటి, అలాగే కొన్ని ఓల్డ్ క్లోత్స్, శారీస్, జెంట్స్ అయితే ప్యాంట్ షర్ట్లు అట్లాంటివి వాళ్ళు ధరించడానికి కొన్ని క్లోత్స్, అలాగే ఈరోజు వాళ్ళు తృప్తిగా శుభ్రంగా హ్యాపీగా భోజనం చేసిన ఒక భోజనం ఏదైతే మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వారు ఓవర్ ద వరల్డ్ ఏదైతే పేదవాళ్ళకి అందిస్తున్నారో కనీసం ఆవిడ బర్త్డే సందర్భంగా ఈ రోజైనా 10వ తరగతి పిల్లలు చేస్తే వాళ్ళకి ఈ చారిటీ అనేది అలవాటు పడతారు. ప్రతి సంవత్సరం ఈరోజు వాళ్ళకి గుర్తుంది ఇలా 10వ తరగతి ఇట్లా చేశామనే ఒక గుర్తుతో
వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా సంవత్సరంలో ఒక రోజు 2 రోజులు వాళ్ళు పుట్టినరోజులు అయితే ఏదో ఒక రోజు ఏదో సందర్భంగా హెల్ప్ అనేది చేయాలి. మన భారతదేశంలో చాలా 145 కోట్ల జనాభా ఉన్నారు. దానిలో చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు. కొన్ని కనీస అవసరాలు తీరని పరిస్థితుల్లో ఉన్న వారు ఎవరైతే వీళ్ళ దృష్టికి వచ్చారో వాళ్ళకి ఈరోజు ఇలా హెల్ప్ చేయడం అనేది అలవాటు చేసే క్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో 10వ తరగతి విద్యార్థులు 139 మంది పాల్గొన్నారు. ఆ 139 విద్యార్థులు కూడా చక్కగా మనీ కలెక్ట్ చేసి అందరూ చక్కగా ఇన్వాల్వ్ అయ్యి చాలా హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నారు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం జరుగుతుండటం కూడా చాలా సంతోషకరమని కూడా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి నారాయణ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిఎస్సి ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు చెప్పుడు మాటలు విని ఆందోళనకు గురికావద్దు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సూచనలు. విధి వంచితులైన దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.